చెప్పాను కదా, ఇదంతా లాస్ట్ ఇయర్లో జరిగే కథ. లాస్ట్ ఇయర్లో దమ్ముంటే వీళ్ళు చేయాలి, లేదో దమ్ముంటే ఇప్పుడు అనర్హత వేటు వేస్తే ఎవరు ఆపారు వీళ్ళని? తప్పేం కూడా లేదు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అప్పుడు ఏంటో తేలిపోతుంది. ఇక్కడ స్పీకర్ కార్యాలయం రెండు తప్పులు చేసింది. నెంబర్ 1 ఏంటంటే హైకోర్టు ఒక పిటిషన్ వేసేది, హైకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది జగన్ వేసిన పిటిషన్ మీద. ఏమండి, ఇట్లాగ జగన్ అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా, మీకేంటి అభ్యంతరము, ఇవ్వడానికి మీకున్న, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మీ అభిప్రాయం ఏంటి అన్నటువంటి. స్పీకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి కదా, ఎందుకు ఈ రోజు వరకు ఇవ్వలేదు హైకోర్టుకి? ఇస్తే అప్పుడు అది స్పీకర్ హక్కు కాబట్టి, స్పీకర్ అధికారం కాబట్టి మీరే చెయ్యండి అంటుందా, మీ నిర్ణయం మీ ఇష్టం అంటుందా? లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా స్పీకర్ నా ఇష్టం అని అనుకున్నాడు ఆయన అనర్హత వేటుకు సంబంధించి. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నువ్వు ఏదో ఒకటి తేల్చని చెప్పింది. అట్లాగా ఇందులో రాలేదు హైకోర్టు. అక్కడ రిజిస్ట్రార్ దాన్ని ఎందుకని మళ్ళీ స్పీకర్ ఏది వాళ్ళ ముందు అడగట్లేదు అర్థం కాలేదు. పిలవచ్చి అడగాలి కదా, ఏమయ్యా మీకు ఇచ్చిన నోటీస్కి సమాధానం ఏందనేది. ఇవ్వలేదు. లేదు, జగన్ ఒక లేఖ రాశాడు స్పీకర్కి, ఇట్లాగ నాకు ఇవ్వండి, ఎందుకంటే దాంట్లో రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఒక సంప్రదాయంగా ప్రారంభించారు ఆ విధానాన్ని. మొదట్లో సంప్రదాయం అనేది మనం మార్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నది మొత్తం 4 పార్టీలే రాష్ట్రంలో, 3 పార్టీ